నువ్వు వద్దు, నీ కొడుకు వద్దు. మీ సావు మీరు సావండి, పోవే. రే కొట్రా మామా, కొట్రా, 6 కొట్రా, కొట్రా కొట్రా. రే మీ వాళ్ళు ఓడిపోతారు చూడరా. రే ఒక్క బాల్లో 6 రన్లు కొట్టాలి చూడరా, కొట్టారు చూడరా. గల్లీ క్రికెట్ లోనే మా వాడిని మించిన ఢిల్లీ క్రికెట్ లో కూడా లేదురా. ఎయిరా మామా. ఇట్స్ ఓకే నౌ. తన క్యాన్సర్ ఆల్రెడీ ఇన్ క్రిటికల్ స్టేజ్. ఎన్ని రోజులని చెప్పలేం. సో ఉన్న రోజులన్నా హ్యాపీగా చూసుకోండి. ఏం కావాలి? ఏమొద్దు తాతయ్య. ఏం కావాలో చెప్పరా. నేను చనిపోతాను కదా తాతయ్య, అందుకే మీరు ఇలా అడుగుతున్నారు కదా. నాకు ఒకసారి నాన్నను చూడాలని తాతయ్య, మాట్లాడాలని ఉంది, అంతే. ఇప్పుడు వాడితో మనకేం పని? వాడు వెదవ, వాడితో మనకు అవసరం లేదు. ఒక్కసారి నాన్నను చూడాలని ఉందమ్మమ్మ. ఆగండమ్మా, ఒక్కసారి అంటున్నాడుగా, పిలిపిద్దాం. నువ్వే ఫోన్ చేసి పిలుచుకో. మేము మాట్లాడము, మేము పిలవము. హలో హలో నాన్న, నేను మీ కొడుకుని. నువ్వా? ఎలా ఉన్నారు నాన్న? చెప్పు, ఎందుకు ఫోన్ చేసావు? నాన్న మీతో ఒకసారి మాట్లాడాలని ఉంది నాన్న. నాకు అవసరం లేదు. చూడాలని ఉంది నాన్న. ఉంటా, బాయ్. నాన్న ఒక్క నిమిషం, నేను హాస్పిటల్లో ఉన్నాను నాన్న. నాకు క్యాన్సర్ నాన్న. మీతో ఒకసారి మాట్లాడాలని ఉంది నాన్న. వస్తారా నాన్న? ప్లీజ్ నాన్న, ఒక్కసారి రండి నాన్న. సరేలే, వీలు చూసుకొని వస్తా. బాయ్. హలో, ఇదో కొత్త నాటకమా? మళ్ళీ వీళ్ళు క్యాన్సర్ అంట, పోతాడంట, వెళ్ళి చూడాలంట. వినేవాళ్ళు పిచ్చోళ్ళైతే నక్క నెమల నాట్యం చేసిందంట. ఒక్కసారి హాస్పిటల్కి వచ్చి చూడరా, వాడు చెప్పేది నిజం. ఆ తర్వాత నీ ఇష్టం. సర్లే, వస్తా. బాయ్. ఎలా ఉంది? పర్లేదు నాన్న. సర్లే, నాకు కాస్త వర్క్ ఉంది, బయట వెళ్ళేసి వస్తా. ఏరా నాన్న అలా దీనంగా చూస్తున్నావు? డోర్ వైపు ఏముంది అక్కడ? నాన్న వస్తా అన్నారు తాతయ్య, అందుకే చూస్తున్నా. వాడు రాడురా, నువ్వు అనుకున్నంత మంచోడు కాదురా వాడు. నీ మీద అంత ప్రేమ లేదురా వాడికి. నేను కూడా ఆయన కొడుకునే కదా తాతయ్య. వచ్చాడు,
చూశాడు, ఏరా అన్నాడు, మళ్ళీ వస్తా ఇప్పుడే అని వెళ్ళాడు. వస్తాడేమో చూస్తున్నా అంతే. హలో, చెప్పరా. ఎక్కడున్నావురా? ఇక్కడ నీ కొడుకు చావుకు దగ్గరగా ఉంటే నువ్వేం చేస్తున్నావురా? రే ఒక్కటి చెప్తా వినరా. వాడు ఎప్పుడూ నీ దగ్గర నుండి ఏమీ కోరుకోలేదురా. బట్ ఇప్పుడు చనిపోతాను అని తెలిసినప్పటి నుండి నీతో ఏదో మాట్లాడాలని చూస్తున్నాడు. ఒక్క 10 నిమిషాలు వాడితో గడపరా, ఏంటో నీకే తెలుస్తుంది. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో, యుగోలతో విడిపిన మనుషుల గురించి కాదురా, ప్రేమతో దగ్గర అవ్వాలనుకుంటున్న బంధాల గురించి ఆలోచించరా. జీవితం అంటే తెలుస్తుంది. ఇక నీ ఇష్టం. బాయ్. నాన్న, ఎరా, ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు. సరే, జ్యూస్ తీస్తా, తాగుదు గాని. ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా నాన్న? అది నేను చనిపోతాను వేరెవరో చెప్తే వచ్చావు, కానీ నా మీద ప్రేమతో కదా నాన్న. నీతో మాట్లాడాలని ఉంది నాన్న, కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను చూస్తుంటే ఇలాగే చూడాలని ఉంది నాన్న. కానీ ఒకటి, నువ్వు నాకు కావాలి నాన్న. చిన్నప్పుడు అమ్మ నువ్వు ఎందుకు గొడవ పడ్డారో తెలియదు, కానీ మీరిద్దరూ విడిపోయారు. ఎందుకు విడిపోయారో తెలియదు నాన్న. అలాగే అమ్మ ఏడుస్తూ ఉండిపోయేది నాన్న. అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలియదు, మీరెందుకు రారో తెలియదు. అలాగే నేను కూడా ఏడుస్తూ ఉండిపోయేవాడిని నాన్న. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని నాన్న. నువ్వు ఎప్పుడు వస్తావా, ఎప్పుడు తీసుకెళ్తావా అని ఎదురు చూసి చూసి ఏడ్చేవాడిని నాన్న. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థమయ్యేదే కాదు నాన్న. అలాగే కొన్నాళ్ళకి నాతో ఉంటున్న అమ్మ కూడా నన్ను వదిలేసి చనిపోయింది నాన్న. అప్పుడైనా నువ్వు వస్తావని తీసుకెళ్తావని ఆశగా చూసేవాడిని నాన్న. అప్పుడు కూడా నువ్వు రాలేదు నాన్న. తర్వాత తెలిసింది నాన్న నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావని. అప్పుడు కూడా ఆశగా చూశాను నాన్న, కనీసం పిన్ని దగ్గరికైనా తీసుకెళ్తావని, మళ్ళీ నాకు అమ్మని ఇస్తావేమోనని. కనీసం నన్ను పట్టించుకునే పాపాన్ని కూడా పోలేదు నాన్న. మళ్ళీ నీకు కూతురు పుట్టిందని తెలిసింది నాన్న. నాకు చెల్లి పుట్టింది కదా, నీ కూతురు కన్నా ముందు ఒక కొడుకున్నాడని గుర్తొస్తానని, నా గురించి కూడా ఆలోచిస్తావేమోనని ఆశగా ఎదురు చూశాను నాన్న. కొద్ది రోజులు, అప్పటికి నువ్వు రాకపోయేసరికి అలాగే ఆగిపోయాను నాన్న, ఏడుస్తూ. పోనీ నువ్వు ఉన్న దగ్గరికి నేను వద్దామనుకుంటే నువ్వు ఎక్కడున్నావో తెలీదు, ఎలా రావాలో తెలీదు. అయినా ఇన్నాళ్ళు నేను ఎప్పుడు గుర్తు రాలేదన్నా మీకు? నాకు ఒక కొడుకున్నారు, మర్చిపోయారా నాన్న? మర్చిపోయాను. నేను మీ రక్తం పంచుకునే కదా నాన్న పుట్టాను. నేను మీ కొడుకునే కదా నాన్న. ఎలా మర్చిపోయారు నాన్న? చిన్నప్పటి నుంచి మీతో ఆడుకోవాలని, మీతో కలిసి తిరగాలని, హ్యాపీగా ఉండాలని ఆరాటపడేవాడిని నాన్న. అంతకు మించి మీ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు నాన్న. మీ దగ్గర నుంచి ప్రాపర్టీ కోరుకోవట్లేదు నాన్న, మీ ప్రేమని తప్ప. నాదొక చిన్న కోరిక నాన్న, తీరుస్తారా? ఇక్కడి నుంచి అయినా లైఫ్ లాంగ్ మీ ప్రేమని నాకు ఇవ్వండి నాన్న. మహా అయితే ఒక వారం 10 రోజులు అంతే కదా నాన్న. చిన్నప్పటి నుంచి గౌతమి కొడుకు, గౌతమి పుత్ర శాతకర్ణి అనేవారు నాన్న. ఎప్పుడు ఎక్కడ మీ కొడుకు నాకు గుర్తింపు లేదు నాన్న. కనీసం ఈ వారం 10 రోజులైనా మీ కొడుకుగా బతుకుతాను నాన్న. ఈ గౌతమి పుత్రుడు శాతకర్ణి మీ కొడుకని గుర్తించి ఈ వారం రోజులైనా మీ ప్రేమలో బతకనివ్వండి నాన్న. చనిపోయే వరకైనా మీ ప్రేమను పంచండి నాన్న. కొద్ది రోజులే కదా నాన్న, ప్లీజ్ నాన్న. ఇచ్చేయండి సార్, మీ ప్రేమనేగా అడుగుతుంది. అంతకన్నా మీరేమీ చేయలేరు, ఏమీ ఇవ్వలేరు. తాను హ్యాపీగా ఉండేకు ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. నాన్న, వదిలి వెళ్ళండి.
నీ ప్రాణం నాన్న. పోయే వరకు కాదురా, నా ప్రాణం పోయినా నిన్ను వదిలి వెళ్ళనురా నాన్న, వదిలి వెళ్ళనురా. ఎప్పటికీ వదిలి వెళ్ళనురా, వెళ్ళను. ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి హాయిగా ఉండేకి ఇవ్వాల్సింది డాక్టర్ రాసిచ్చిన మందులే కాదండి, తను కోరుకున్న ఆనందాలను ప్రేమల్ని పంచాలి. అప్పుడే వారు ఉన్నంతకాలం సంతోషంగా హాయిగా ఉండగలరు. ఇగోలతో విడిపోయిన మనుషుల గురించి కాదండి, ప్రేమతో దగ్గరవ్వాలనుకుంటున్న బంధాల గురించి ఆలోచించండి. జీవితం అంటే ఏంటో తెలుస్తుంది, జీవితంలో సుఖ సంతోషాలంటే ఏంటో తెలుస్తుంది. ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధితో అకాల మరణం పొందిన మా తమ్ముడు రాకేష్కి ప్రేమతో అంకితం ఈ చిత్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కళ్యాణ్ రామ్ గడికోట.